Thank you, Nissi, for reading the Word of God. జోసెఫిన్కి వందనాలు వాక్యం చదివినందుకు. So, we've read through the scripture portion talking about a palm tree. ఖర్జూరపు వృక్షంను కూర్చున్నటువంటి విషయము ఈ వాక్య భాగంలో మనం చదివాము. Have you ever taken a stroll through nature? సో మీరు ఎప్పుడైనా ఈ యొక్క ప్రకృతిలో ఒక లుక్ వేయడానికి అటు ఇటు పోయినారా? Did you watch the sunlight glimmer through the trees? ఆ యొక్క చెట్ల సందుల్లో నుంచి సూర్యకాంతి రావడం ఆ యొక్క దృశ్యాన్ని చూసారా? Did you feel the gentle breeze on your skin? మరి అలాగే అలా ఆ సమయంలో నడిచిపోతూ ఉంటే చల్లని గాలి నీ మొహానికి తగలటం అనుభవించారా? And did you feel close to God then? సో ఆ సమయంలో అబ్బా ఎంత బాగుంది, దేవుడు ఉన్నాడు, లేదంటే దేవునికి దగ్గర అనే అనుభూతి కలిగిందా? God primarily reveals himself through scripture. పిల్లరా, దేవుడు మరి లేఖనాల్లో మనకి తను బయలుపరుచుకుంటున్నాడు. And he also reveals himself through Jesus Christ. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన మనకు వ్యక్తపరుచుకున్నాడు. God also reveals himself through his creation. మరి అలాగే తన సృష్టి ద్వారా కూడా ఆయన మనకు తెలియవస్తూ ఉన్నాడు. Nature's beauty lift our hearts as we consider his creation. ఆయన సృష్టిని మనం గమనిస్తున్నప్పుడు, మరి ఈ యొక్క ప్రకృతిని గమనిస్తున్నప్పుడు మన హృదయాలు తెప్పరిల్లుతాయి. And throughout the Bible, trees, animals, sun, moon, stars, they were used as important spiritual truths to talk about God and his character. మరి దేవుడి గురించి, దేవుని గుణ లక్షణాల గురించి మాట్లాడడానికి బైబిల్ అంతట్లో కూడా మరి ఆ యొక్క వృక్షాలు కనబడతాయి, జంతువులు ఉంటాయి, మరి ఈ యొక్క పక్షులు, మిగిలిన ఆ సృష్టి అంతా కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. And they are also used to demonstrate his relationship to humanity. మరి అలాగే ఈ యొక్క మరి సృష్టి అంతా కూడా మనుషులతో లేదంటే సృష్టితో దేవుడికున్న సంబంధాన్ని తెలియజెప్పడానికి వాడబడుతూ ఉంటుంది. So can we use nature in our spiritual disciplines? మరి అలాగే మన యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణలో కూడా ఆ క్రమశిక్షణ కొరకు కూడా ప్రకృతిని మనం వాడుకోవచ్చా? Can we use them in our quiet times and daily devotions? మరి అలాగే మన యొక్క అనుదిన ధ్యాన సమయాల్లో కానీ మన యొక్క జీవిత సమయాల్లో కానీ వాటిని వాడుకోవచ్చా? Yes, we can certainly use them. మరి అట్లాంటి పాఠాలను, సృష్టిలో ఉన్న పాఠాలను మనం తప్పనిసరిగా వాడుకోవచ్చు. But we need to remember that nature is not worthy of worship. అయితే ఒకటి మాత్రం మనం బాగా గమనించుకోవాలి, ఏంటంటే మనము ప్రకృతిని మాత్రం ఆరాధించే అవకాశం లేదు. Our worship belongs only to the Creator. మరి సృష్టికర్తకే మన యొక్క ఆరాధన అంతా చెల్లుతుంది. And never to his creation. ఆయన యొక్క సృష్టికి కాదు. And yet God graciously uses his creation to draw our hearts to him. అయితే దేవుడు మరి తన వైపు మన హృదయాలను తిప్పడానికి ఈ ప్రకృతిని ఆయన వాడుకుంటూ ఉంటాడు. So as we slow down and pay attention to nature, he often teaches us about the world God has made. దేవుడు తాను సృష్టించిన లోకంను గురించి మనకు తెలియజెప్పడానికి అన్నట్టుగా మరి చాలా సమయాల యందు ఆయన ఈ సృష్టి ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. So let us explore one of nature's metaphor today. మరి ఈ యొక్క సమయంలో ఇలాగ ప్రకృతిలో ఉన్న ఒక ఉపమానాన్ని మనం మరి వివరించుకోబోతూ ఉన్నాము. And let us pray that God will teach us to number our days as we apply our hearts to wisdom. కాబట్టి మరి జ్ఞానంతో మన సంవత్సరాలు లెక్కించుకోవడానికి కానీ మన యొక్క జీవితం సరి చేసుకోవడానికి అన్నట్టుగా ప్రభు మనకు సహాయం చేయను గాక ఈ ఉపమానం ద్వారా. In today's passage we see this beautiful metaphor. మరి ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఈ యొక్క పోలిక చూసాం కదండి. The righteous will flourish like a palm tree. ఆ యొక్క 12వ వచనంలో ఉన్నది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. So today I title my sermon as Strength and Survival Lessons from the Palm Tree. మరి ఈ యొక్క ఖర్జూర వృక్షం నుండి పాఠములు, శక్తి మరియు మరి కొనసాగుట అనేటువంటిది మరి నేను శీర్షికగా పెట్టి ఉన్నాను. The palm tree is there throughout the Bible. ఈ యొక్క ఖర్జూరపు వృక్షం గురించి బైబిల్ అంతట్లో కూడా చెప్పబడింది. Palm trees were used on the walls and doors of the temple. మరి ఈ యొక్క దేవాలయపు గోడల మీద అలాగే మా ద్వారం మీద అన్నట్టుగా కూడా దీనిని చెక్కినారు. Their branches were used
during the Feast of Tabernacles. ఆ యొక్క గుడారముల పండుగ సమయంలో ఈ చెట్టు కొమ్మలని వారు విరివిగా వాడతారు. And crowds laid branches as Jesus entered into Jerusalem. యెరూషలేములో జయప్రవేశం చేస్తున్న యేసు ప్రభువుకి ఆ యొక్క మరి జన సమూహము ఈ యొక్క మట్టలు ఖర్జూరపు మట్టలతో వారు స్వాగతం చెప్పినారు. And in Revelation, the redeemed from every nation stand before God's throne in white robes holding palm అలాగే leaves. ప్రకటన గ్రంథంలో మనం ఒక మరి సంగతి చదువుతూ ఉన్నాం. అక్కడ విమోచింపబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని ప్రభుని ఆరాధిస్తారని అక్కడ మనం చదువుతూ ఉన్నాము. So what image comes to you when you think of a palm tree? కాబట్టి ఖర్జూరపు వృక్షాన్ని ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఏమనిపిస్తుంది మీ యొక్క మనసులో? Do you think of a palm tree in a desert? మరి ఒక ఎడారిలో ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? Are you reminded of an oasis in a desert? మరి ఈ యొక్క ఖర్జూరపు వృక్షం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎడారిలో ఓయసిస్ ఏమైనా కనబడుతుందా? ఒక చిన్న నీటి సరస్సు లాంటిది ఏమైనా ఊహించుకోగలుగుతున్నారా? Or a tropical paradise? లేకపోతే ఒక మరి ఎండిపోయిన మరి భూమి లాంటి దాన్ని చూస్తూ ఉన్నారా? So for the Jewish people, palm tree was one of the most honored trees in all creation. కాబట్టి యూదుల ఆ యొక్క సాంప్రదాయంలో కానీ వారి విషయంలో కానీ ఈ ఖర్జూరపు వృక్షం చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నది. And it is representative of Palestine. మరి ఇది పాలస్తీనా భూభాగం యొక్క మరి ప్రతినిధిగా కూడా వారు చెప్పుకుంటూ ఉంటారు. Do you know there are about 2,600 palm tree varieties available in the world? 2600 రకాల ఈ యొక్క ఖర్జూరపు వృక్షాలు మరి ఈ ప్రపంచంలో ఉన్నాయంటే మీరు నమ్మగలుగుతారా? But out of all these varieties, the most familiar palm tree is the date palm tree. అయితే ఈ ఖర్జూరపు మట్టలన్నింటిలో కూడా వృక్షాలన్నింటిలో కూడా మనకు తెలిసిన ఖర్జూరం, పెద్ద ఖర్జూరం ఉంటుంది చూడండి, అది బాగా మరి పేరు పొందినది. While many plants struggle to survive in harsh climatic conditions, palm tree flourishes. అయితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షము మిగిలిన వృక్షాలు ఎండిపోయిన ఎడారి లాంటి వాతావరణ పరిస్థితుల్లో భూభాగంలో అవి మొలవవు, నిలవలేవు, కానీ అటువంటి భూభాగంలో ఈ యొక్క ఖర్జూరపు వృక్షం పెరుగుతుంది. It provides food, shade, and many of daily life's necessities, making it an invaluable part of life. మరి ఆ భాగంలో, ఆ భూభాగంలో అక్కడున్న ప్రజలకు ఆహారాన్ని, మరి నీడను, అలాగే ఇంకా వారి జీవన స్రవంతులు అనేక విషయాలకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. One naturalist called the palm tree the princess of the vegetable world. మరి ఈ యొక్క మరి నేషనలిస్ట్ ఏమన్నాడంటే ఈ యొక్క మరి వెజిటేషన్ అన్నిటిలో ఇది ప్రిన్స్ అన్నట్టుగా మాట్లాడినాడు. And another described it as the tallest and the most stately of all trees. మరి అలాగే బాగా నిటారుగా పెరిగేది, చాలా మరి స్టేట్లీ మరి ట్రీ అన్నట్టుగా కూడా ఆయన చెప్పినాడు. And when the Bible describes the righteous will flourish like the palm tree, అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం ఉన్నట్టుగా నీతిమంతులు మరి ఖర్జూరపు వృక్షం వలె మోవు వేయుదురని చదివినప్పుడు it reminds us that a Christian's calling is holy and high. మరి దానిని మనము క్రైస్తవుల యొక్క పిలుపు పరిశుద్ధమైనదిగాను ఉన్నతమైన పిలుపుగాను మనం అర్థం చేసుకోవచ్చు. So I have drawn 5 truths from the palm tree. కాబట్టి ఈ యొక్క ఖర్జూరపు వృక్షం నుండి ఒక 5 విషయాలు మరి నేను మరి తీసుకుని వచ్చాను. That can help us flourish in our walk with God. మరి దేవునితో మన యొక్క మరి అనుదిన నడకలో, జీవితంలో మనకు సహాయపడు కొన్ని విషయాలు ఈ యొక్క ఖర్జూరపు వృక్షంలో నుండి నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. First one is the palm tree not only survives but flourishes in the desert. చూడండి, మొట్టమొదటిగా మనం అనుకోవచ్చు మరి ఈ యొక్క ఎడారి ప్రాంతములలో అది బ్రతకడం మాత్రమే కాదు, అక్కడ వర్ధిల్లుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ ఖర్జూర వృక్షము. So this date palm tree grows in the sandy soils of the tropical and subtropical regions. మరి ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే భూభాగంలో మరి ఎడారి లాంటి ప్రాంతాల్లోనే ఇది మరి అక్కడ పెరుగుతూ ఉంటుంది. And we know that sandy soil cannot hold water at all. మరి అయితే అక్కడ ఇసుక ఉంటుంది, మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, అక్కడ నీరు అనేది ఉండదనేది మనకు సాధారణంగా తెలుస్తుంది. There is less water, less nutrients, and limited fertility. మరి అక్కడ ఎరువులు కానీ నీళ్లు కానీ మరి సాధారణ మొక్కలకు కావాల్సిన మరికొన్ని పరిస్థితులు కానీ అక్కడ ఉండవు. Most trees struggle to survive in this environment. కాబట్టి ఇట్లాంటి ఉష్ణోగ్రత లేదంటే ఎడారి ప్రాంతాలలో
మరి మిగిలిన ఏ మొక్క కూడా అక్కడ అది పెరగడానికి కష్టము, అది జరగదు, అక్కడ పెరగదు అన్నట్టుగా ఉంటుంది. But this is not with the date palm tree. అయితే ఖర్జూరపు వృక్షంతో పరిస్థితి అలాగూ లేదండి. It doesn't just survive, but it flourishes. అది అక్కడ మొలవడం మాత్రమే కాదు, పెరగడం మాత్రమే కాదు, బహుగా వికసిస్తుంది. So how does it do this? మరి ఎలా జరుగుతుందండి ఈ విషయం? మరి The secret is below the surface. మరి చూడండి, దాంట్లో ఉన్న రహస్యం అంతా ఎక్కడుందంటే అది ఎక్కడ చొచ్చుకొని పోతుందో అనేటువంటిది. The palm tree sends its roots deep into the ground, searching for hidden streams of water. కాబట్టి ఈ యొక్క ఖర్జూరపు వృక్షం ఏదైతే ఉన్నదో దాని వేర్లను బహులోతుగా, నీళ్లు ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా అన్నట్టుగా అది వేళ్లను మరి డ్రైవ్ చేస్తూ ఉంటుంది, అది చొచ్చుకొని పోతూ ఉంటుంది. So even when there is no rain, its roots go deep down, looking for stable foundations of unseen sources of water. కాబట్టి మరి మామూలు కంటికి కనబడని లోతుగా ఉన్నటువంటి ఆ నీటి వనరుల దగ్గరికి దాని వేర్లు చొచ్చుకొని పోయేలాగా చేసి పైన వర్షం వచ్చినా లేకపోయినట్టుగా అది అక్కడ ఉండగలుగుతుంది, జీవించగలుగుతుంది. The same is the true for every believer. కాబట్టి ఇదే విషయము ఒక విశ్వాసికి కూడా మరి అది మరి పోలిక చేయబడుతుంది కదా. The Father is the source of all spiritual blessings. మరి తండ్రి అయిన దేవుడు పిల్లరా మరి ప్రతి రకమైన మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి ఆయన మూలంగా ఉన్నాడు. The Son is the living water. మరి ఆ కుమారుడు మరి జీవ జలములుగా మనకు పరిచయం చేసుకున్నారు. And the Holy Spirit continually refreshes God's people. మరి దేవుని యొక్క ప్రజలకు ఉత్తేజింపజేసేది, మరలా పునరుజ్జీవింపజేసేది దేవుని ఆత్మై ఉన్నారు. Every believer is planted by God's grace. పిల్లరా ప్రతి విశ్వాసి కూడా దేవుని కృపచేత అతడు నాటబడుచున్నాడు. Wherever He placed us, మరి దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా గానీ, wherever in whatever circumstance He placed us, మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఉంచినా గానీ, whether life feels easy or difficult, మరి ఆ పరిస్థితుల్లో అక్కడ మరి జీవితం అనేది కష్టంగా ఉన్నా మరి సాధారణంగా సాగిపోతున్నా God enables us not just to survive but also to flourish. దేవుడు మనల్ని అక్కడ ఏదో మరి ఉండటం మాత్రమే కాదు, మనం అక్కడ అటువంటి పరిస్థితుల్లో వర్ధిల్లేలాగా ఆయన మనకు సహాయం చేస్తారు. Because God establishes our roots. ఎందుకంటే మన వేర్లను మరి సమకూర్చేవాడు, మన వేళ్లను లోతుకు చొప్పించుకునేలాగా చేయవాడు ఆయనే గనుక. When we are rooted in Christ, మనం ఎప్పుడైతే క్రీస్తునందు వేరుపారి ఉంటామో we remain spiritually vibrant through all seasons of drought. మరి అక్కడ ఆధ్యాత్మిక సంబంధమైన ఎంతటి కరువున్నా, ఎండిపోయిన స్థితి ఉన్నా ప్రభు మనల్ని అక్కడ పచ్చగా ఉండేలాగా చేస్తారు. As believers, our strength comes from an unseen source, an unfailing source. మరి చూసారా, ఒక విశ్వాసిగా మనకు శక్తి మన కంటికి కనబడని మూలం నుండి అది వస్తూ ఉంటుంది. Colossians chapter 2 verses 6 to 7 reminds us that we are to live in Christ, rooted and built up in Him, strengthened in the faith and overflowing with thankfulness. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. We need to believe that our roots are not in our circumstances but in God Himself. పిల్లరా, మన యొక్క మూలాలు లేదంటే మన ఆధారము దేవుని అని ఉందని నమ్మాలి కానీ మన పరిస్థితులు ఎందుకు కాదు అనేటువంటిది. The palm tree reminds us that where we are planted is not important, but where we are rooted is important. ఎవరిలో మూలాలు కలిగి ఉన్నాము, ఆధారంగా కలిగి ఉన్నాము అనేటువంటిదే ముఖ్యమనియు, మనము చుట్టూ ఉన్న పరిస్థితులు కాదనియు ఈ ఖర్జూరపు వృక్షము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. We cannot control our circumstances. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. We cannot control what happens in our families. మన కుటుంబాలలో ఏమేమి జరుగుతూ ఉంటాయో అవి కూడా మన చేతుల్లో లేవు. We cannot control what happens in our schools, workplaces, or even the choices what others make. మరి ఇతరులు చేసుకునే మరి ఎంపికలను బట్టి మనకేం జరుగుతుందో, లేదంటే మనం పనిచేసే స్థలము, లేదంటే మన స్కూల్స్లో, మన కాలేజెస్లో ఆ పరిస్థితులు మన చేతుల్లో లేవండి. But we can trust that our lives are firmly rooted in God. అయితే ఒకటి మాత్రం మనకు ఖచ్చితంగా తెలుసు, మనం నమ్మాల్సింది ముఖ్యంగా ఏంటంటే మన జీవితము ప్రభువులో ముడిపడి ఉన్నది, అది చొచ్చుకొని ఉన్నది అనేటువంటిది. Are you feeling dry, empty or uncertain because of your circumstances? నీకున్న పరిస్థితులను బట్టి మీరెవరైనా మరి అనిశ్చయంతోనూ నిరాశతోనూ అన్నట్టుగా ఉన్నారా?
Are you wondering how you will make it this season? అయితే ఈ యొక్క మరి స్థితిని నేను ఎలా దాటగలను అనేటువంటి భయం ఉన్నదా? Take heart, our roots are deep seated in Christ. చూడండి, ధైర్యం తెచ్చుకోనండి. మన యొక్క వేర్లు ప్రభుతో పాటు పెనవేసుకుని ఉన్నవి. And we can flourish in the dry seasons, the difficult seasons, and the discouraging seasons because God is with us. మరి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నిరాశావాద పరిస్థితులైనా, ఎండిపోయిన పరిస్థితులైనా, మరి మృత సంబంధమైన పరిస్థితులైనా ప్రభు మనల్ని ముందుకు మరి వర్ధిల్ల చేస్తారు. The dry seasons of life may test us, మరి కాబట్టి ఎండిపోయిన పరిస్థితులు లాంటి ఆ యొక్క సమయాలు మనకు పరీక్షగా ఉంటాయి. but they don't defeat us. అయితే అవి మనల్ని ఓడించలేవనేది గమనించాలి. Because God sustains us, మరి ఎందుకంటే- strengthens us, Yeah. and carries us until we flourish again. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎండిపోయిన పరిస్థితి సమయాలు ఉండినప్పటికీ దేవుడు మనల్ని మరి నిలదొక్కుకునేలాగా చేస్తాడు, వర్ధిల్లేలాగా చేస్తాడు, మనల్ని మరి నిలదొక్కుకునేలాగా చేస్తాడనేది మనం గమనించుకోవాలి. The next thing is, మరి తర్వాతి మాట మనం చూసినట్లయితే the palm tree breaks chains and withstands abuse. చూడండి, ఈ యొక్క ఖర్జూరపు వృక్షము తన చుట్టుపడిన ఆ శంకెళ్ళ లాంటి వాటిని విరగ్గొడుతుంది. మరి అలాగే తనను ఎవరైనా మరి వేరు రీతిగా ఉపయోగించిన దానిని కూడా తట్టుకుంటుంది. Did you ever try to tie a clothesline around a tree? మరి ఎప్పుడైనా ఒక చెట్టుకు మీరు ఈ మరి బట్టలు ఆరేసుకోవడానికి ఏదైనా ఒక రోప్ లాంటిది కట్టడానికి చూసారా? If it is a normal tree, ఒకవేళ ఒక సాధారణ చెట్టు అయితే over time the tree will grow over the wire. మరి ఆ యొక్క కట్టిన కట్టును దాటుకుని చెట్టు మరి ఎదుగుతూ ఉంటుంది. And eventually the rope or the wire will become a part of the tree trunk. మరి ఆ యొక్క చెట్టు కాండంలో ఈ చెట్టు ఎదుగుతున్న క్రమంలో ఈ తాడు కూడా భాగమైపోతుంది అన్నట్టుగా ఉంటుంది. That is what you see in the first picture. మరి అది మరి మొదటి ఆ యొక్క చిత్రంలో మనం చూస్తూ ఉన్నాం కదా. But the date palm tree is different. అయితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షం యొక్క మ్రాను వేరుగా ఉంటుంది. If you tie a chain or a wire around a date palm tree, కాబట్టి మీరు ఏదైనా ఒక చైన్ లాంటిది, గొలుసు లాంటిది, ఒక త్రాడు లాంటిది ఆ యొక్క డేట్ ట్రీకి ఖర్జూరపు చెట్టుకు మనం కట్టినట్లయితే as the tree grows, ఈ యొక్క చెట్టు పెరిగే క్రమంలో this wire expands and it breaks the wire or the chain. మరి ఆ యొక్క మరి మ్రాను పెరుగుతూ మరి ఆ యొక్క గొలుసును అది విరగగొడుతూ ఉంటుంది. In the beginning, the chain is stronger than the tree. మరి ప్రారంభంలో ఒకవేళ మరి ఆ యొక్క గొలుసే చెట్టు కంటే, చెట్టు మ్రాను కంటే బలంగా ఉండొచ్చు గాక, But eventually the tree becomes stronger than the chain. మరి అయితే కాలం గడిచే కొద్దీ మ్రానే బలం అయిపోయి చెట్టు మరి గొలుసును విరగగొడుతూ ఉంటుంది. This is because ordinary trees add new layers beneath its bark, so you can count the rings to determine the age of the tree. మరి మామూలు మరి చెట్లయితే మరి ఆ యొక్క గొలుసులో, తాళ్ళలో వాటి చుట్టూ తమ యొక్క మరి బెరడును మరి పెంచుకుంటూ ఉంటాయి. తద్వారా కొన్నిసార్లు వాటి వయసును కూడా వారు నిర్ధారిస్తారు. But the date palm tree grows from inside, that is the heart of the tree. మరి అయితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షాన్ని మనం చూసినట్లయితే అది ఆ అంతరం నుండి లేదంటే లోపల నుండి అన్నట్టుగా అది బయటకు పెరుగుకుంటూ వస్తుంది. That is how God grows us as well. మరి చూడండి, అదే క్రమంలో అదే విధంగా దేవుడు మనలను కూడా వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. God grows us from within. మరి లోపల నుంచి ఆయన మనకు పెరుగుదలను ఇస్తూ ఉన్నాడు. Our transformation begins within. మరి మన యొక్క రూపాంతరత అనేది అంతరంగంలో ఉన్నట్టుగా లోపల ఉన్నట్టుగా అది మొదలవుతూ ఉంది. The Holy Spirit works in our heart, shaping us from inside out. మరి మనలను పరిశుద్ధాత్ముడు మన మీద పనిచేస్తూ మనము లోపల నుండి పని చేసుకుంటూ రాబడి బయటకు పెరుగుతూ ఉంటాం, లోపల నుండి బయటకు పెరుగుతూ ఉంటాము. As we draw strength from Christ, we become stronger each day. మరి కాబట్టి ప్రభు నుండి బలాన్ని పొందుకుంటూ ఉండగా ప్రతిరోజు మనము శక్తీకరింపబడుతూ ఉంటాము. Is there anything binding you today? మరి మిమ్మల్ని కట్టించిన మరి కట్టబడిన కట్టలు లాంటివి ఏమైనా మీకు ఉన్నాయా? Is it fear? మరి భయం ఉన్నదా మీకు? Is it anxiety? మరి ఆందోళన ఉన్నదా? Is it guilt? మరి అపరాధ భావన ఉన్నదా? Is it shame? మరి ఆ యొక్క అవమానకర పరిస్థితులు ఉన్నాయా? Or is it your sin? Sin. ఓకే, ఏదైనా పాపము మరితో పెనుగులాడుతున్నారా? Have those things begun to shape your identity? మరి ఈ యొక్క చెప్పబడిన విషయాలతో మీ గుర్తింపు ఏమైనా ఉన్నదా ముడిపడి?
But Romans 8:37 declares, అయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చెప్పుచున్న రీతిగా in all these things we are more than conquerors through him who loved us. మరి వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. God has called us to walk in freedom, purity and righteousness. నీతితోనూ స్వతంత్రతతోనూ మరి నడవాలని దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. As we continue to walk with him every day, మరి మనము అనుదినము ఆయనతో పాటు మరి కలిసిమెలిసి నడుస్తూ ఉండగా the Holy Spirit breaks our chains that once held us captive. మరి ఒకానొక సమయంలో మనలను పట్టి బంధించిన గొలుసు లాంటి విషయాలన్నింటినీ పరిశుద్ధాత్ముడు అవి బ్రేక్ అయినట్టుగా విఫలమగునట్టుగా విడగొడబడినట్లుగా చేస్తాడు. Jesus said, you shall know the truth and the truth shall make you free. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను కనుక మనం గమనించినట్లయితే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు కదా. And if the Son sets us free, we shall be free indeed. మరి కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తారో వారు నిజముగా స్వతంత్రులై ఉంటారు. God brings deeper freedom in us because he is at work within us. మరి మన లోపల నుండి పని చేస్తున్నాడు గనుక ప్రభువు మనల్ని స్వాతంత్రం ఇవ్వగలడు ఆయన. Because of the same characteristic of growth, మరి ఈ యొక్క పెరుగుదల అనే అంశాన్ని మనం చూస్తూ ఉండగా palm trees also can withstand abuse and injury. మరి ఈ యొక్క మరి ఖర్జూరపు మట్టలు వాటి పట్ల ఎవరైనా కొట్టినా వాటిని నరికిన అన్నట్టుగా దానిని కూడా అవి తట్టుకొని నిలబడతాయి. You can cut or scar a date palm tree on the outside. మరి ఆ యొక్క మ్రానును మరి నరకటం కానీ దాని మీద ఒక ఘాట్ లాంటిది పెట్టడం కానీ మరి నరకటం కానీ మీరు చేసినట్లయితే But you cannot kill it because life comes from within in the palm tree. మరి బయట నుంచి గాయం చేసినా ఘాట్ లాంటిది పెట్టినా అది చనిపోదు, ఎందుకంటే అది లోపల నుండి దానికి జీవం ఇవ్వబడుతుంది కాబట్టి. The same is true for us. మరి ఇదే విషయము మన విషయంలో కూడా నిజమవుతుంది. Life gives us a lot of wounds. ఇలా జీవిత ప్రయాణంలో మనం కొట్టబడుతూ ఉంటాము. Wounds come from families, friends, మరి and some close to us. మరి కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్న వారి ద్వారా, స్నేహితుల ద్వారా, మరి ఇంట్లో వారి ద్వారా అన్నట్టుగా మనకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. Often the deepest cuts are from the people closest to us. మరి చాలాసార్లు మరి ఈ యొక్క గాయాలు మనకు సమీపస్తుల ద్వారానే అవుతూ ఉంటాయి కదా. Sometimes people hurt us intentionally. మరి కొన్నిసార్లు ప్రజలు కావాలని మనల్ని గాయపరుస్తూ ఉంటారు. Or sometimes they are fighting their own battles. మరి లేకపోతే కొన్నిసార్లు వారికున్న పోరాటాలను బట్టి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. And we are caught in the middle. మరి ఆ మధ్యలో మనం నలిగిపోతూ ఉంటాము. Left untreated, మరి ఒకవేళ ఈ గాయాలు కనుక అలాగే వదిలిపెట్టినట్లయితే these wounds can cause us to lose our way. మరి ఈ యొక్క గాయాలు మరి మనము శాంతిని కోల్పోయేలాగా చేస్తాయి. As Christians we have two choices. మరి ఒక క్రైస్తవులుగా ఇటువంటి సందర్భాల్లో మన ఎదుట రెండు విషయాలు ఉంటాయి. We can try to numb our pain by isolation, distraction, or by keeping ourselves busy. మరి ఈ యొక్క గాయములను ఈ బాధలను అన్నట్టుగా మనము తీరిక లేని పరిస్థితులతో ఏమండి మరి ఒంటరితనంలోనికి వెళ్ళిపోవడం ద్వారా మరి వాటిని అధిగమించేవారు ఒకరైతే, But these things only cover the wound but not heal. మరి అయితే అవి గాయాన్ని తాత్కాలికంగా మరి ఆపుతాయేమో కానీ స్వస్థత అనేది సమకూరదు. But God's way is different. అయితే దేవుని యొక్క మార్గాలు మరి వేరుగా ఉంటవి. Wounds neglected can become infected. మరి ఎప్పుడైనా సరే ఒక గాయాన్ని అలాగే వదిలిపెట్టేస్తే అది ఇంకా ఇన్ఫెక్షన్గా అయిపోతుంది కదా. But if we bring our wounds to Jesus, అయితే మన యొక్క గాయాలతో ప్రభువు దగ్గరికి వస్తే he heals us. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. Because he heals us. ఎందుకంటే ఆయన ఎందుకు స్వస్థపరుస్తాడంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. Because he heals us, we can choose to forgive. మరి కాబట్టి ఆయన స్వస్థతను అనుభవించిన తర్వాత మనల్ని బాధించిన వారిని మనం క్షమించవచ్చు. By forgiving, we choose to release the future into God's hands. మరి క్షమించేసిన తర్వాత మరి ఇక జరగబోయేది దేవుని హస్తాలకు మనం విడిచిపెడతాము. We can go to God and say, this pain will not define me or destroy my future. మరి ఆ ప్రభువుకు మనం ఇలా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా ఈ సమస్య లేదంటే ఈ బాధ నేను అనుభవిస్తున్నాను, అయితే ఇదే నా భవిష్యత్తు కాదు, ఇది నన్ను ఆపలేదు అన్నట్టుగా ప్రార్థించుకోవచ్చు. As God heals, these wounds become scars, not reminders of defeat, but testimonies of His grace. చూడండి, ఎప్పుడైతే గాయాలు మానిపోయిన తర్వాత అవి మనము దేవునిలో పొందుకున్న విజయానికి గుర్తులు తప్ప మనల్ని బాధించే మచ్చలుగా అవి ఉండవు. And then God will use your scars to strengthen your faith and give you a ministry to help you reach out to others. మరి ఎప్పుడైతే నీ గాయాలు మాన్పబడి మరి నీవు మరి అధిగమించినావో
నీవు ఇతరులను మరి బలపరచడానికి దేవుడు నీకు ఒక పరిచర్ని ఇస్తాడు. and you will support others going through similar situations. అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళే ఇతరులను నీవు ప్రోత్సాహపరుస్తావు. For the third point, మరి the palm tree survives storms. చూడండి మరి మూడవదిగా చూసినట్లయితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షము మరి ఆ యొక్క తుఫాన్లను తట్టుకుంటుంది. Because of its deep roots, the date palm tree can withstand powerful winds and rainstorms. మరి వర్షంతో కూడిన గాలులు తుఫానులు లాంటివి ఇవి తట్టుకొని నిలబడుతుంది. కారణం ఏంటంటే వాటి వేర్లు లోతుకు చొచ్చుకొని ఉంటాయి. It does not snap under pressure, but it bends. మరి అయితే ఆ కలుగుతున్న ఒత్తిడిని బట్టి అది దబాలన పడదు కానీ వంగినట్టుగా అవుతుంది. During this process, it may lose few branches or leaves, but it never loses its foundation. మరి చూసినట్లయితే ఈ యొక్క గాలి మరి ఈ యొక్క తుఫాను క్రమంలో కొన్ని మరి ఆ కొమ్మలు లాంటివి పోగొట్టుకుంటుందేమో కానీ తన యొక్క ఆధారాన్ని మాత్రము అది పోగొట్టుకోదు. And when the storm has passed, it అయితే will stand tall once again. మరి అది తుఫాన్ అయిపోయిన తర్వాత మరొక్కసారి నిటారుగా అది నిలబడుతుంది. James chapter 1 verses 2 to 4 tells us, మరి యాకోబు పత్రికలో ఉన్న మొదటి అధ్యాయంలోని 2 నుండి 4 వచనాలు గమనించినట్లయితే, the testing of your faith produces perseverance. Let perseverance finish its work so that you may be mature and complete, not lacking anything. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. Storms will come into everybody's life. మరి ఆ యొక్క తుఫాన్ లాంటి అనుభవాలు మనందరి జీవితాల్లో తప్పనిసరిగా వస్తాయి. But when we are rooted in Christ, అయితే క్రీస్తునందు మనము వేరు తన్ని ఉండినట్లయితే they don't destroy us. మరి అవి మనల్ని నాశనం చేయవు. They may bend us. అవి వాటి సమయక ఆ తుఫానును బట్టి మనం కొంచెం వంగుతామేమో కానీ But they cannot break us. అవి మనల్ని మొత్తానికి విరిగిపోయేలాగా చేయలేవు. Job in the Bible, మరి యోబు భక్తుని ఒకసారి మనం బైబిల్లో చూస్తాం కదా. he knew what it was to face a storm. మరి తుఫాన్ లాంటి పరిస్థితి కలగటం అంటే ఏమిటో ఆయన జీవితాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. He lost his possessions, his children and his health. మరి ఆరోగ్యమును తన మరి కుటుంబాన్ని తన యొక్క సంపదను ఆయన పోగొట్టుకున్నాడు. Yet the Bible says, అయినప్పటికీ బైబిల్ ఆయన గురించి ఏం చెప్తుందండి? Job arose, fell to the ground and worshipped God. మరి ఆయన లేచి నేల మీద మ్రొక్కి అన్నట్టుగా ప్రభువును స్తుతించినాడు. When storm comes, we have a choice. ఇట్లాంటి తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ఎదుట కొన్ని ఎంపికలు ఉంటాయి. We rely on our own strength or we can choose to worship God. మరి మన యొక్క స్వంత ప్రయత్నాలను బట్టి స్వంత బలమును నమ్ముకోవచ్చు, లేకపోతే దేవుని మీద ఆధారపడవచ్చు. During these storms, we know that Jesus understands our suffering because he suffered first. మరి శ్రమను అనుభవించిన మన ప్రభువు గనక మనం ఈ శోధనల గుండా వెళుతున్నప్పుడు ఆయన మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు. The Holy Spirit strengthens us when we are weak to stand. మరి మనము నిలబడ్డానికే మరి బలహీనముగా ఉన్న సమయాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు. And the Father never abandons his children. మరి తండ్రి మరి తన బిడ్డలను ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. The triune God is with us in every storm. మరి కాబట్టి త్రియేక దేవుడైన ప్రభువు ప్రతి పరిస్థితిలో మనల్ని వెన్నంటే ఆయన ఉంటున్నాడు. We can come to God confidently and pray. మరి మన విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకోవచ్చు. Lord, I don't understand why this is happening. ప్రభువా, మరి ఈ పరిస్థితి నాకు ఎందుకు జరుగుతుంది నాయనా, నాకేం అర్థం కావట్లేదు. I don't know why this is painful. మరి ప్రభా, ఇంత బాధాకరమైన పరిస్థితి నేనెందుకు అనుభవించాలో నాకు అర్థం కావడం లేదు. I don't know why I am going through this. మరి నాకే ఇలాగ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. But I choose to trust you. అయినప్పటికీ ప్రభా, నా విశ్వాసం నీ యందే ఉంచుతున్నాను. I choose to worship you. మరి నేను నిన్నే మరి మొక్కుతూ ఉన్నాను. I know that you are faithful. మరి ప్రభా, నీవు నమ్మదగిన వాడువని నాకు తెలుసు. And I know that you are good. మరి నీవు గొప్పవాడువని నేను విశ్వసిస్తున్నాను. And the good news comes later. మరి ఇలాగూ మనము ఆరాధన చేసినప్పుడు నేను నమ్ముతున్నాను శుభవార్త నాకు వినిపిస్తావని. Storms never last forever. చూడండి, శుభవార్త ఏంటంటే ఈ తుఫాన్ లాంటి అనుభవాలు నిరంతరంగా అక్కడ ఉండిపోవు. They always pass. మరి అవి ఎల్లప్పుడూ మరి దాటుకుని వెళ్ళిపోతాయి. And when they do, we rise again. మరి చూడండి, ఆ తుఫాను దాటిపోయిన తర్వాత
మరలా మనం నిలుచుకుంటాము. Life can be hard, పిల్లరా, జీవితము మరి కష్టమైనదే. but God is always good. మరి అయితే దేవుడు మన పట్ల మంచివాడుగా ఉన్నాడు. His mercies are new every morning. పిల్లరా, ప్రతి నిత్యము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. And then every storm becomes an opportunity to trust God more deeply. కాబట్టి మనకు ఎదురయ్యే శ్రమలు, శోధనలు, తుఫాన్ లాంటి అనుభవాలు దేవునిలో మన విశ్వాసం ఇంకా బలపడటానికి మరొక అవకాశంగా మనం తీసుకోవాలి. We depend on Him more deeply. మరి ఈ సమస్యల సమయం దాటిపోయిన తర్వాత, లేదంటే సమస్యల సమయంలో అన్నట్టుగా మనము ఆయన మీద మరి ఎక్కువగా ఆధారపడతాము. And we grow stronger in faith. మరి ఆ యొక్క శోధన సమయాలలో మన విశ్వాసము ఇంకా బలపరచబడుతూ ఉంటుంది. The palm tree teaches us resilience through చూడండి, ఇట్లా storms. తట్టుకొని నిలబడే శక్తిని, మరి నమ్మకత్వంతో నిలబడే శక్తిని ఖర్జూరపు వృక్షము మనకు నేర్పిస్తూ ఉంటుంది. Coming to the fourth point, మరి 4వ అంశం కూడా ఉన్నది, అది చెప్తున్నాను. a group of palm trees Yeah. forms an oasis. చూడండి, ఎప్పుడైతే ఈ ఖర్జూరపు వృక్షములు ఒక గుంపుగా ఉంటాయో అక్కడ ఒక నీటి మడుగు కూడా తయారవుతుంది. One palm tree standing alone provides very little shade. చూడండి, ఒకటే ఖర్జూర వృక్షము ఒక చోట పెరుగుతుంటే అది కొద్దిగా మాత్రమే నీడనిస్తుంది. But a grove of palm trees creates an oasis. చూడండి, ఎప్పుడైతే ఒక గుంపు ఖర్జూరపు చెట్లు ఒక చోట పెరిగితే అది ఒక నీటి మడుగును కూడా అక్కడ నిలుపుగలుగుతుంది. There it becomes a place of shelter, refreshment and life. చూడండి, అక్కడ జీవం ఉంటుంది, ఉత్తేజం ఉంటుంది, మరి అక్కడ విశ్రాంతి స్థలంగా అది ఉంటుంది. So as these date palm trees grow together in clusters, మరి ఇలాగూ ఒక మాకుమ్మడిగా ఈ యొక్క ఖర్జూరపు వృక్షాలు ఒక చోట పెరుగుతున్నట్లయితే their roots are intertwined with each other beneath the ground. మరి అవి భూమి లోపల వాటి వేర్లు కూడా ఒకదాని వేర్లు మరొక దానితో పెనవేసుకుని ఉంటాయి. So when storms come, మరి ఒకవేళ ఏదైనా తుఫాన్ లాంటిది వస్తే they do not stand alone. మరి అవి ఒంటరిగా లేవు. ఇప్పుడు They support one another, giving strength and stability. మరి అవి ఒకదానికొకటి బలపరుచుకుంటూ ఆ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. They share the same ground and help one another endure. మరి అవి అదే ప్రాంతంలో ఒకే స్థలంలో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మరి బలపరుచుకోవడం ద్వారా ఆ తుఫానును తట్టుకుంటాయి. What a beautiful picture of Christian life. చూడండి, ఈ యొక్క ఉపమానంలో ఏమండి క్రైస్తవ జీవితము మరి ఉన్నది కదా. God never intended for us to walk alone. మరి దేవుడు మనలను ఈ యొక్క క్రైస్తవ జీవిత యాత్రలో ఒంటరిగా ఉండమని విడిచిపెట్టలేదు, లేదంటే చెప్పలేదు. He called us to intertwine with one another. మరి మనము ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని ఆయన కోరినాడు. He called us to build lasting relationships. మరి ఆయన మరి ఎంత శాశ్వత కాలమైన బంధాలతో బంధింపబడి ఉండాలని ఆయన చెప్పినాడు. He called us to share our lives with one another. మరి ఒకరి జీవితాలు మరొకరితో మరి పంచుకోండి, కలిసిమెలిసి ఉండండి అని చెప్పినాడు. And he called us to strengthen one another in faith. మరి విశ్వాసంలో ఒకరినొకరు బలపరచుకోండి ఆయన చెప్పినాడు. Jesus in John 13:34 said, మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు మాటలు గమనిస్తే, love one another as I have loved you. మరి మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. And Hebrews 3:13 encourages us to encourage one another daily. మరి అలాగే ఒకరినొకరు ప్రతినిత్యము ప్రోత్సహించుకోండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాము. As believers we are stronger together than when we are apart. చూడండి, మనము ఒంటరిగా ఉన్నప్పటికంటే కలిసిమెలిసి ఉన్నప్పుడు, మరి గుంపుగా ఉన్నప్పుడు మనం ఇంకా బలవంతులుగా ఉండగలము. That is why we bless one another, pray for one another, listen to one another. అందును బట్టే మనము ఒకరినొకరు దీవించుకుంటూ ఉంటాము, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, ఒకరి విషయాలు ఒకరు అన్నట్టుగా మనం కలిగి ఉంటూ ఉంటాము. And we also serve one another and bear each other's burdens. మరి అలాగే ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించుకుంటూ ఒకరి భారాలను మరొకరు వహించుకుంటూ ఉంటాము. ఆ కారణమును బట్టే The Holy Spirit unites believers into one body. మరి పరిశుద్ధాత్ముడు విశ్వాసులందరినీ ఒక శరీరముగా సమూహపరుస్తున్నాడు, reflecting the perfect fellowship of the Trinity. మరి ఆ యొక్క త్రిత్వంలో ఎట్లాంటి మరి సంపూర్ణ ఐక్యత ఉన్నదో అట్లాంటి ఐక్యత కొరకు. So as believers when we grow together, కాబట్టి ఒక విశ్వాస సమూహంగా మనం కూడా కలిసి ఎదుగుతున్న క్రమంలో our spiritual roots are intertwined with each other. మరి మన యొక్క ఆధ్యాత్మికమైన
ఆధ్యాత్మికమైన ఆ యొక్క మూలాలంటివి ఒకరితో ఒకరు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టుగా ఉంటవి. We strengthen one another. మరి మనం ఒకరినొకరు ప్రోత్సాహపరచుకుంటాము. We share the living water of Christ. మరి క్రీస్తు ఇచ్చే జీవజలాలు మనము పంచుకుంటాము. We stand with each other in dry seasons మరి- and storms of life. మరి జీవితంలో ఎదురయ్యే శోధన సమయంలో, తుఫాను సమయంలో, ఎండిపోయిన లాంటి పరిస్థితుల్లో ఒకరికొరకు ఒకరు నిలబడతాము. Also in the desert, మరి ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో it is also common to find smaller trees like orange trees or lemon trees beneath the shade of the palm trees. మరి ఈ యొక్క ఖర్జూరపు వృక్షాలు నీడగా ఉన్న స్థలంలోనే ఎడారి ప్రాంతంలో ఆరెంజ్ ట్రీస్, ఆ యొక్క నిమ్మ చెట్లు లాంటివి కూడా ఆ యొక్క వీటి నీడలో పెరుగుతూ ఉంటాయి. These palm trees protect these smaller trees from the harsh sun till they become stronger. మరి అవి పెరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్న అధిక ఉష్ణోగ్రతల నుండి మరి ఈ యొక్క ఖర్జూరపు వృక్షాలు వాటిని కాపాడతాయి. The body of the church should be like that. మరి క్రీస్తు శరీరం అనేటువంటిది ఆటి రీతిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. In our families and in our church, we are called to provide shade for those who are weary. మరి అలిసిపోయిన వారికి, అది మన కుటుంబంలోనైనా సంఘంలోనైనా, వారికి ఆదరణ కలిగించేవారుగా ఉండాలని మనం కోరబడుతున్నాము. We are called to encourage those who are discouraged. మరి బలహీనులను, నిరుత్సాహపడిన వారిని బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి మనం మరి కోరబడుతున్నాము. We are to strengthen those who are weak. మరి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచాల్సిన అవసరం మనకున్నది. We need to connect life to life, మరి ఆ జీవంతో, ఒకరి జీవనంతో ఒకరు మరి కలిసిమెలిసి ఉండాలన్నట్టుగా, heart to heart, మరి హృదయంతో హృదయం కలిపి పెనవేసుకోవాలి. displaying the love of Christ to one another and to the world. మరి లోకానికి ఆ మాటకొస్తే క్రీస్తు సంఘంలో ఒకరితో పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని కోరబడుచున్నాము. And the fifth point is, మరి ఐదవ విషయం కూడా చూసినట్లయితే, the older the palm tree, the sweeter the fruit. ఈ ఖర్జూరపు వృక్షంలో ఉండి ఆ యొక్క ఫలము ఎంత, ఆ చెట్టు ఎంత వయసు కలదైతే దాని ఫలములు అంత మధురంగా ఉంటాయి. Palm trees are evergreen. మరి ఇవి ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి. They remain green, vibrant and fruitful all throughout their life. మరి వారి జీవితకాలం అంతయు పచ్చగా ఉంటూ మరి ఆ యొక్క పచ్చగా ఉంటూ ఆ ఫలాలు కలిగి అలాగే ఉంటూ ఉంటాయి. The date palm tree begins producing fruit at about 7 years age. మరి నాటబడిన 7 సంవత్సరాల తర్వాత ఈ ఖర్జూరపు వృక్షము ఫలించడం మొదలవుతుంది. And continues for many decades until 90 or 100 years old. మరి ఎన్నో, మరి సుమారుగా 90 లేక 100 సంవత్సరాల వరకు అది అలాగూ ఫలిస్తూనే ఉంటుంది. Some trees even produce fruit even after they cross 125 years old. మరి మరికొన్ని వృక్షాలు ఉన్నాయండి, ఇదే ఖర్జూర వృక్షాలు సుమారు 125 సంవత్సరాల వరకు కూడా అవి ఫలాలను ఇస్తూనే ఉంటాయి. And a healthy palm produces hundreds of pounds of dates each year. మరి ఆరోగ్యవంతమైన ఒక ఖర్జూరపు చెట్టు ఏమండి వందల కొలది ఖర్జూరపు ఫలాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. And as the tree ages, ఈ యొక్క చెట్టు వయసు పెరుగుతున్న కొద్దీ the fruit becomes sweeter as it matures. మరి ఆ యొక్క పరిపక్వతలోనికి వస్తూ ఆ ఫలములు కూడా మధురముగా ఉంటాయి. This reminds us of God's promise in Psalm 92 verse 14. మరి ఈ యొక్క మరి కీర్తన భాగము 92:14లో మనం చదువుకున్న వాగ్దానాన్ని, వచనాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. They will still bear fruit in old age, they will stay fresh and green. మరి వారు వృద్ధాప్యమందు చిగురు పెట్టుదురు, ఇంకనూ ఫలించుదురు అనేటువంటి మాట. Isn't that God's desire for every believer? చూడండి, ప్రతి విశ్వాసి పట్ల దేవుడు ఇలాగ కోరుకుంటున్నాడు కదా. It's not just we simply grow older. మరి మనము అలాగూ వయసు పెరిగి మరి వృద్ధాప్యంకి రావడం అలాగ జరిగిపోవటం కాదు. But we must grow fruitful each year. మరి ప్రతి సంవత్సరం కూడా ఫలించు వారముగా మనము మరి పెరుగుతూ ఉండాలి. Jesus said, ప్రభు చెప్పిన మాట, I am the vine and you are the branches. నేను ద్రాక్షవల్లిని, మీరేమో మరి కొమ్మలుగా ఉన్నారు. If you remain in me and I in you, మరి మీరు నాలో నేను మీలో ఉండినట్లయితే you will bear much fruit. మీరు బహుగా ఫలిస్తారని చెప్పిన మాట. Apart from me you can do nothing. మరి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాట ఆయన చెప్పాడు కదా. Every fruit we bear in this world, కాబట్టి ఈ లోకంలో మరి మనము చూపించే ఏ రకమైన ఫలమైనా it is the result of abiding in Christ. మరి అది క్రీస్తులో మనము నిలుచుకుని ఉండుట ద్వారానే
అది కలుగుతూ ఉంటుంది. And Holy Spirit produces His character within us. మరి ఇలాగూ మన వయస్సు పెరుగుతూ ఉండగా ఫలాలు లాంటి మరి ఆ యొక్క గుణ లక్షణాలను పరిశుద్ధాత్ముడు మనలో ఫలింపజేస్తాడు. Romans chapter 8 verses 28 to 29. మరి అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాలు చూసినట్లయితే reminds us that He is working all things together for our good, conforming us to the image of His Son. మరి ఆయన తన కుమారుని స్వరూప్యం గలవారిగా మనల్ని మార్చడానికి ప్రతిదీ కూడా మన పట్ల ఆయన ప్రేమతో జరిగిస్తూ ఉన్నాడు. As we mature in Christ, మరి మనము క్రీస్తునందు పరిపక్వం అగుతూ ఉండగా our life should become more like the date palm tree. మరి మన జీవితాలు కూడా మరి ఖర్జూరపు వృక్షము వయసు పెరిగిన కొద్దీ దాని ఫలం ఎలా మధురంగా ఉంటుందో మన జీవితం కూడా అలా ఉండాలి. We need to become steadfast, fruitful and growing sweeter with time. మరి నిలదొక్కునే వారిగా నిలకడగలిగిన వారిగా మరి మధురమైన జీవితాలు కలిగిన వారుగా మనం వయసు పెరుగుతున్న కొద్దీ ఫలించవలసి ఉంటుంది. As the Holy Spirit transforms us, మరి పరిశుద్ధాత్ముడు మనలో రూపాంతరం కలగజేస్తూ ఉండగా we become more loving, మరి మనలో ఇంకా అధిక ప్రేమ వర్ధిల్లుతుంది, more gracious, మరి ఇంకా దయగలిగిన వారిగా మారతాము, more patient, మరి ఇంకా సహనపరులుగా మారతాము, more kind మరి ఇంకా దయా కరుణ కలిగిన వారిగా మారతాము, and more like Jesus. మరి క్రీస్తు స్వరూపంలోనికి ఇంకా ఎక్కువగా మారుతూ ఉంటాము. Spiritual maturity is not measured by how many years we have followed Christ, మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన పరిపక్వత ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రభుని వెంబడిస్తున్నాం అనే దాని మీద ఆధారపడదు కానీ but how much our lives resemble Him. మరి అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మరి మనము ఎంతగా క్రీస్తు స్వరూపంలోనికి మారాము అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. May we continue to bear fruit that blesses others and brings glory to God. మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాలను ఫలాలను మనం ఫలించుదుము గాక. May we remain fresh and fruitful all the days of our lives. మన జీవిత దినములన్నీ మరి ఆ ఉత్తేజముగాను ఆశీర్వాదకరంగాను మనం ఉందుముగాక. So as we close, let us take these lessons from the palm tree to heart. మరి కాబట్టి నేను ముగిస్తున్నానండి. ఈ యొక్క విషయాలు ఈ పాటలు ఏవైతే ఉన్నాయో అవి మనము గమనించుకుందాము. May we allow the Lord to grow us from inside out. మరి ఈ యొక్క ఖర్జూర వృక్షం పెరిగినట్టుగా లోపల నుంచి బయటకు పెరుగుకొని వచ్చే అనుభవం మనకు ఉండును గాక. Let us place our hearts into the hands of Jesus. మరి మన యొక్క జీవితాలను హృదయాలను అన్నట్టుగా ప్రభు యొక్క హస్తములలో మనం అప్పగించుకుందాము. Let us allow Him to redeem us, transform us and make us more like Him. మరి మనలను ఆయన విమోచించి తన స్వరూపంలోనికి దినదినము ఇంకా ఎక్కువగా మార్చునుగాక. May we trust God to establish our roots in Christ. మరి మన యొక్క వేర్లు క్రీస్తులో వేరుపడినట్లుగా మనం ప్రభుని ఇంకను నమ్ముదుముగాక. And may we strengthen one another by building relationships marked by trust, love and unity. మరి ఐక్యత, నమ్మకము, ప్రేమ కలిగిన బంధాలు మనం ఒకరితో ఒకరు మరి కలిగి ఉందుముగాక. May God make us a source of blessing to people who are weary and discouraged. మరి నిరాశపడిన వారికి, అలసి సొలసిన వారికి ఆశీర్వాదకరమైన మరి వారిగా దేవుడు మనలను ఉంచునుగాక. May we encourage one another మనము ఒకరిని ఒకరు బలపరుచుకుందుముగాక. and provide a helping hand. మరి ఇతరుల సమయాలలో ఇతరుల మరి అవసరతలలో సహాయపడు వారిగా మనం ఉందుముగాక. May we continue to mature with grace. కృపనందు ఇంకా ఎక్కువగా వర్ధిల్లుదుముగాక, సంపూర్ణతలోనికి వచ్చుదుముగాక. Bearing the sweet fruit of the Spirit. మరి ఆత్మ సంబంధమైన మధుర ఫలములను ఫలించుటకు ఇలాగ జరుగునుగాక. Become more like our Savior Jesus Christ. మరి మరింతగా మనము మన రక్షకుడైన ప్రభు స్వరూపంలోనికి మారుదుముగాక. None of this is possible with our own strength. మరి ఇదంతా కూడా మన యొక్క స్వశక్తితో అది సాధ్యము కానే కాదు. But it is possible through the death and resurrection of our Jesus Christ. అయితే ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానాలను బట్టి మనకు లభ్యమవుతుంది. God makes it possible to flourish by the transforming power of the Spirit. మరి పరిశుద్ధాత్ముని యొక్క రూపాంతరపరచు శక్తి ద్వారా దేవుడు దీనిని చేయగలడు. May the Holy Spirit continue to transform us. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకనూ తన రూపంలోనికి మార్చు ఆ రూపాంతర ప్రక్రియ జరిగిస్తూనే ఉండునుగాక. May we flourish like the palm tree until the day we stand before the throne of God. మరి దేవుని ముందు ఆయన సింహాసనం ముందు నిలబడేంత సమయం వరకు ఖర్జూరపు వృక్షం వలె మనము మోగు వేయుదుముగాక. When we are clothed in white robes with palm trees in our hands, crying with one voice.
చూడండి, పరలోక సింహాసనం ముందు తెల్లని వస్త్రములు గల వారమై ఖర్జూరపు మంటలు మొదలు పట్టుకొని ఆయనను స్తుతించే ఆ సమయం వచ్చే వరకు let us all sing, salvation belongs to our God who sits on the throne and to the Lamb. పరలోకమందు సింహాసనసిన వానికి స్తుతి మహిమ కలుగునుగాక అని పాడే ఆ యొక్క సమయం వరకు మన ముందుముగాక. Amen. ఆమేన్.